ధర్మ నేను ఆల్మోస్ట్ 30 years నుంచి పరిచయం అండి. ఐ మీన్ నాట్ దట్ ఓల్డ్ బట్ 30 years ఇస్ అ లాంగ్ టైమ్ ఫర్ అవర్ ఏజ్. వాడికి చాలా ప్యాషన్ ఉంది. నేను వాడు అంటాను ధర్మని. మీ అందరికీ ధర్మతోనే ఇప్పుడు యాజ్ ఏ మూవీ మేకర్ అని ఆల్ దట్ తెలుసు. కానీ వాడు అంటే యూ డోంట్ మైండ్, చాలా ప్యాషన్ ఉంది. ఏ చేసినా కానీ బాగా హీ గెట్స్ ఇన్వాల్వ్ ఇన్ దాట్. నేను టెక్నికల్ డీటెయిల్స్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ వెన్ ఎవర్ ఐ గో వెన్ ఈస్ మేకింగ్ ద మూవీ అండ్ ఆల్ దాట్, చాలా టైం స్పెండ్ చేసి టీమ్ని అంతని మోటివేట్ చేసి వాళ్ళు ఎక్కడైనా అప్ డౌన్ ఉన్నా కానీ వాళ్ళని లాక్కొచ్చి, ఐ థింక్ షీ కెన్ స్పీక్ టు దట్ యాజ్ వెల్. ఎప్పుడైనా కానీ ఏదన్నా ఈవెన్ లైక్ లొకేషన్స్ ఫర్ ఇన్స్టెన్స్ లైక్ ధర్మ సెడ్ 80+ లొకేషన్స్లో తీసామండి. అండ్ ఒక్కోసారి మాకు లైట్ లేపడం వల్ల కానీ సన్ లైట్ లేపడం వల్ల కానీ సేమ్ షాట్ని మళ్ళీ నెక్స్ట్ డేకి వచ్చి, లేకపోతే 2 days తర్వాత 3 days తర్వాత వచ్చి, ఎక్స్ట్రీమ్ వెదర్ కదా అక్కడ, లైక్ స్నో ఉంటుంది, ఒకసారి చలి ఉంటుంది, మబ్బులు వచ్చేస్తాయి, అట్లా ఉంటుంది కదా. ఇట్స్ అన్ అమేజింగ్ టీమ్, బాగా మంచి హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్. చాణక్య గారు చెప్పినట్టు అందరినీ బాగా మోటివేట్ చేసి టీమ్ అంతని దగ్గర తెచ్చి హీ రియలీ వర్క్డ్ విత్ అస్ వెరీ వెల్. సో థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ I really wish our team all the very best for the movie. And it's a very good team. చాలా కృషి చేశారు అండ్ అద్భుతమైన సాంగ్స్. మీరు ఇప్పుడు వినే సాంగ్ బాలుగారు పాడింది చాలా వెరీ నైస్ సాంగ్, సిచ్యువేషనల్ సాంగ్ అది. అండ్ నేను పాడిన పాట కూడా నాకు అంటే నేను యాజ్ క్యాజువల్గా ఒక సినిమాకు ఉందండి, ఒక పాట పాడాలంటే వెళ్ళాను. బట్ దట్ వాజ్ అ వెరీ నైస్ సాంగ్. నాకు పాట విన్న తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ, మంచి పాట వచ్చింది అనేసి. ఇట్స్ అ సోలో, వెరీ నైస్ సాంగ్ అండ్ మంచి కంపోజిషన్ ఇచ్చారు శ్రీకాంత్ దేవరాజన్. హీఈస్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ ద మూవీ. సో లిరిక్స్ ఏమో ఈ సినిమాలో యాక్ట్ చేసిన టిల్లు మోహన్ మేము టిల్లు అని పిలుచుకుంటాం. సో మోహన్ రాశారు, చాలా అద్భుతంగా రాశారు. సో ఇన్ ఆల్ ఇట్స్ లైక్ వీళ్ళందరూ చెప్పినట్టుగా ఇట్స్ అ ఫ్యామిలీ మూవీ లాగా. అంటే అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరూ కష్టపడ్డారు. ఎవ్రీబడి డిడ్ దేర్ జాబ్ అండ్ మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కొంతమంది అడిగేవాళ్ళు ఎందుకు ఇంత మీకు లేట్ అయిందండి, మీరు చిన్న సినిమానే చేస్తున్నారు కదా, ఇట్స్ నాట్ లైక్ స్టార్స్ ఉన్న మూవీ కాదు కదా అన్నారు. యుఎస్లో చాణక్య చెప్పినట్టు ఒకటి వెదర్ వ్యాగరీస్ చాలా ఉంటాయి, మార్పులు చేర్పులు. దానికి తగ్గట్టుగా మా టీం కూడా చాలామందిని మేము వీకెండ్స్ ఓన్లీ ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చేది. అంటే శనివారం ఆదివారం మాత్రమే వాడుకోవాల్సి వచ్చేది. అదే కాకుండా అండి సంవత్సరం నుంచి కథని మేము స్టార్ట్ చేసినప్పటికీ ఒక చిన్న బడ్జెట్ సినిమా యుఎస్లో తీస్తున్నాం, క్యూట్గా అనుకున్నాం. కానీ ఇలా మాకు ఉష గారు, ఎస్పీబీ గారి పాటలు, ఆ తర్వాత బిగ్గర్ టీం ఫామ్ అయ్యే కొద్ది కథ మార్పులు చేర్పులు చేసుకుని ఇది ఉన్నంతలోనే చాలా భారీగా అండ్ విజువల్లీ రిచ్గా తీయడం జరిగింది. దానికి కొద్దిగా సమయం పట్టిందనమాట. కాకుండా మేము లాస్ట్ ఒక 4 months బ్యాకే మాకు ఒక ఫస్ట్ కాపీ వచ్చిన, మేము ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఇక్కడికి తీసుకొచ్చాక ఫస్ట్ కాపీని నేను ప్రతిసారి తీసుకొచ్చాను ఎందుకంటున్నామంటే ఇది మొదటిసారి యుఎస్లో ఎంటైర్ మూవీని, తెలుగు సినిమాని ఎవ్రీ ఫ్రేమ్ని తీయడం జరిగిందండి అని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఇంకా వేరే సినిమాలు ఉన్నాయేమో తెలుగులో తెలియదు కానీ అనుకుంటున్నాను. సో అక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ కాపీ తెచ్చాక మేము ఇక్కడ కొంతమందికి ఇండస్ట్రీ పీపుల్కి, కొంతమందికి లేమెన్ కూడా చూపించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని కొన్ని చిన్న మార్పులు కూడా చేయడం జరిగిందనమాట. అందుకని కొద్దిగా టైం పట్టింది. బట్ ఇప్పుడు ఫైనల్ కాపీ చూశాక అండ్ మేము ఇప్పుడు త్వరలో రిలీజ్కి రెడీ అవుతున్నప్పుడు సెన్సార్ పనులు జరుగుతున్నాయి నెక్స్ట్ వారం 10 రోజుల్లో. వీఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ చాలా బాగా వచ్చిందని అండ్ టీం అంతా కూడా చూసిన వాళ్ళు మీకు అటెస్ట్ చేస్తారు. అది రియలీ బ్యూటిఫుల్గా వచ్చింది. దీనికి ప్రధానంగా అక్కడ మాకు సాంకేతిక నిపుణులు, సాహిత్యానికి అయితే మోహన్ దావులూరి గారు, మ్యూజిక్కి శ్రీకాంత్ దేవరాజన్ గారు, కెమెరా వర్క్ ఏమో శ్రీకాంత్ భుజమెళ్ళ గారు, వాళ్ళ సహాయం మరువురానిది. అలాగే మా నటులు ప్రొటాగనిస్ట్ హర్ష ఇవాళ ఇక్కడ లేరు, ఆయన హీరో గారు, ఆయన యుఎస్లో కొన్ని వీసా ఇబ్బందుల వల్ల రాలేకపోయారు ఇవాళ. బట్ ఆయన నటన కానీ, మా మోహన్ గారి నటన కానీ, ఆర్ శిరీష అండ్ ఫోటోలో మీరు పక్కన చూస్తున్న ఒక తెల్లమ్మాయి క్రిస్టీన్, వీళ్ళ నలుగురు పర్ఫార్మెన్స్ చాలా వీళ్ళు మీకు ఎక్కడ వీళ్ళు ఫస్ట్ టైమర్స్ అని అనిపించదు. ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఆర్ట్ నుంచి వచ్చింది, అంటే డ్రామా అండ్ డ్యాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు శిరీష గారు.
మేము స్టార్ట్ చేసిన దానికి వీళ్ళ మెచ్యూరిటీ అంటే వీళ్ళ పరిణితి చూశాక చాలా అబ్బురు వస్తుంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద టీమ్ అండ్ ద ఎంటైర్ ఎక్సర్సైజ్ దట్ వీ వెంట్ త్రూ.